ఇప్పుడు జోష్ రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను మాట్లాడిన ఎంతసేపు ఉండదు సినిమాలో నా క్యారెక్టరు నన్ను పిలిచి స్టేజ్ మీదకి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని. ప్రతి ఆర్టిస్ట్ ఇంపార్టెంటేనని. బట్ కాకపోతే ఒకటి, నాకు ఇది నా ఫ్యామిలీ ఫంక్షన్ అండి. అది మెయిన్ రీజన్ ఏంటంటే దిల్ రాజు గారు నా జీవితంలోకి ఉత్తరవిగా ఉన్న నా జీవితంలోకి జోష్ అవడానికి కారణం దిల్ రాజు గారు. ఆయన సినిమా, ఆ తర్వాత ఆయన బ్యానర్లో ఎన్నో సినిమాలు పనిచేశాను. ఇది మేబీ నాకు సెకండ్ హ్యాట్రిక్ ఏమో ఈ సినిమా. అండ్ మాట్లాడాల్సిన ఒక ముఖ్య విషయం, మీ అందరికీ తెలుసు నేను చిరంజీవి గారికి ఎంత అభిమానం. ఆ తర్వాత ఆ స్థాయిలో ఎంతోమంది హీరోలు అంత హార్డ్ వర్క్ చేసే ప్రతి హీరోని అభిమానిస్తాను. అలా ముఖ్యంగా ప్రప్రథమంగా ఆ విషయంలో బన్నీ గారు ఉంటారు. అన్నయ్య సందర్భం రాలేదు, ఇది సందర్భం, అందుకని చెప్తున్నాను. మీ హార్డ్ వర్క్ నేను ఎప్పుడు అభిమాని, మీ డ్యాన్స్కి, మీ ఫైట్స్కి, మీ యాక్టింగ్కి. ఈ సినిమాలో మీరు పురుషోక్తం పారాయణం చేస్తున్నప్పుడు మిమ్మల్ని చూసి నేను తన్మయత్వానికి లోనయ్యాను. హ్యాట్స్ ఆఫ్ మీ హార్డ్ వర్క్కి. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ ఫస్ట్ బిగ్ స్క్రీన్లో ప్రసాస్లో నేను సినిమా చూశానండి. సినిమా చూడడానికి వెళ్ళాను అంతే, నాకేం వినపడలే. ఆ బాధపడి మళ్ళీ సెకండ్ షో శ్రీరాములు థియేటర్కి వెళ్ళాను, మాస్ థియేటర్లో. అప్పుడు బన్నీ గారు అక్కడికి వచ్చారు, అప్పుడే ఏం వినపడలేదు. మళ్ళీ ఇంకోసారి చూడాలి, అది నా సమస్య. థ్యాంక్ యూ.